హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే సైరన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఆల్రెడీ ఇయర్ ఫెబ్ 16న తమిళ్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. సో ఇప్పుడు ఈ మూవీని తెలుగులోకి డబ్ చేసి డైరెక్ట్గా ఓటీటీలో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో జేఎం రవి, కీర్తి సురేష్ అండ్ అనుపమ పరమేశ్వర్ లీడ్ లోడ్స్లో నటించిన ఈ మూవీ చూసాక నాకైతే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఇదొక రివెంజ్ డ్రామాలకు బాగానే తీసుకెళ్లారు, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీని అంత చూపించలేకపోయారు. స్టార్టింగ్లో ఇనీషియల్గా టేక్ ఆఫ్ చేసినంత క్లైమాక్స్లో లేకుండా పోయింది. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చిన ఒక ఖైదీ వాళ్ళ కూతురిని కలవడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. అక్కడ వరుసగా 3 హత్యలు జరుగుతాయి. సో అది చేసింది పెరోల్ మీద వచ్చిన హీరోనే అని చెప్పి పోలీసులు అనుమానించి తనను పట్టుకోవాలని ట్రై చేస్తారు. సో చివరికి ఏమైంది, తను పట్టుకున్నారా లేదా, అతను ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేది చూడాలంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది మూవీ చూడాలి. సో నేను ముందుగా చెప్పినట్టే మూవీ టేక్ ఆఫ్ అవడం మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానీ, యోగ్ బాబు గారి వన్ లైనర్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అయితే ఆ లేయర్స్ అన్నింటినీ చాలా బాగా వర్కౌట్ చేశారని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు మూవీని. బట్ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్లో ఆ ఇంట్రెస్టింగ్ అనేది మెయింటైన్ చేయలేకపోయారు. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయి మనం ఎలా అయితే స్టోరీని ప్రిడిక్ట్ చేస్తామో అలాగే జరుగుతూ మూవీ అలానే ఎండ్ అవుతుంది. సో బేసిక్గా మనకు అన్యాయం జరిగిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనేది ఒక చాలా ఓల్డ్ టెంప్లెట్ అని చెప్పాలి. సో ఇలాంటి మూవీస్ని ఇంప్రెస్ చేయాలంటే ఆడియన్స్కి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ కానీ, ట్విస్ట్లు కానీ, స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉండాలి. సో అప్పుడే ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అయ్యింది. సో ఈ విషయంలో అయితే డైరెక్టర్ యాంటనీ గారు కొంతవరకు అయితే సక్సెస్ అయ్యారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేకపోయారు ఆడియన్స్కి. అండ్ ఇంకా కీర్తి సురేష్ గారు రోల్ని కూడా ఏదో సస్పెన్స్ ఉన్నట్టు మెయింటైన్ చేస్తారు, కానీ ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా ఆవిడైతే పెద్దగా సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీకి సర్టెన్ విలన్ అంటే ఎవరు ఉండరు. సినిమా అంతా చూశాక ఎవరు మెయిన్ విలన్ అనేది మనకే అర్థం కాదు. సో రివెంజ్ స్టోరీకి మెయిన్ మెసెట్ ఏంటంటే విలన్ ఉండాలి, కానీ ఈ మూవీలో అది లేకపోవడం అన్ఫార్చునేట్ అని చెప్పాలి. అండ్ ఏ రివెంజ్ స్టోరీ అన్నా బాగా పండాలి అంటే ఎమోషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి, కానీ ఈ మూవీలో అదే పెద్ద మైనస్ అయింది. ఎక్కడా కూడా ఎమోషన్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సో కాస్త కూస్త ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయింది. అండ్ మర్డర్ చేసే ప్యాటర్న్ కూడా సేమ్ ఓల్డ్ టెంప్లెట్ స్టైల్లోనే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అలా అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్లోనే వచ్చింది. అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ని పాస్ట్ని ఇంటర్కట్ చేస్తూ చూపించారు. సో ఆ పాయింట్ అయితే నాకు కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఫైనల్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం అయితే నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. అండ్ జేఎం రావు గారిని కట్అవుట్ని పెట్టుకొని ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా పూర్గా డిజైన్ చేశారని నాకు అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరికి కూడా అంత ఎక్సలెంట్గా లేవు, వాళ్ళ రోల్కి వాళ్ళు న్యాయం చేశారు అంతే. ఇంకా డైరెక్టర్ కూడా ఆయన డెబ్యూ ఫిల్మ్ అయినా కానీ ఇంత పెద్ద కాస్టింగ్ని పెట్టుకొని ఆ స్టోరీని బాగానే నేరేట్ చేశారని నాకు అనిపించింది. సో ప్రాబ్లం అంతా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేనే ఉంది. అండ్ ఈ మూవీ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, సో ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, విత్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, విత్ నాన్ ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్తో ఈ మూవీ అలా అలా టైం పాస్ అయిపోతుంది. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.